ఇది ఒక విచిత్రమైన రాయి. ఈ రాయి దగ్గరికి రావాలంటే శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గంగిరెడ్డిపల్లి గ్రామంలో ఇక్కడ చూడండి, విచిత్రంగా బట్టలు చెప్పులు ప్రతి ఒక్కటి ఇక్కడ వదిలేసి వెళ్ళారు. ఓకే, చూద్దాం రండి. ఇక్కడ ప్రదేశంలో చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకు ఈ విధంగా ఉంది అనేది మనకు కూడా అర్థం కాదు. అలాంటి ప్రదేశం ఇది. ఇక్కడ కనిపిస్తున్న తూటు రాయి అనే ఒక రాయి, ఆ రాయి రంధ్రంలోకి దూరితే మనకు ఉన్న అష్టదరిద్రాలు అలాగే ఆరోగ్య సమస్యలు ఎటువంటివైనా కానీ తీరిపోతాయి అనేది అక్కడ ఉన్నవారి నమ్మకం. అక్కడ ఉన్నవారిని అడిగితే స్థానికులను ఈ రాయి గురించి ఎంతో గొప్పగా చెప్పారండి. మీరు కూడా ఇలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో చాలా మందికి చేరాలని నా ఆశ. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ధర్మవరం నుంచి గంగిరెడ్డిపల్లికి వచ్చామండి ఈరోజు అయితే. ఆ దృశ్యాన్ని మీకు కూడా చూపిస్తాము, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ధర్మవరం నుంచి గంగిరెడ్డిపల్లికి వచ్చామండి ఈరోజు అయితే. ఆ దృశ్యాన్ని మీకు కూడా చూపిస్తాము, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి ఈరోజు స్పెషల్గా ఒక మిస్టరీ అయితే చూపిస్తున్నాము. మీరు కూడా చూడండి. మనం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గంగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నామండి. ఆ దారిలో తూట్రాయ్ అనే ఒక విచిత్రమైన రాయి ఉందండి. ఆ దృశ్యాన్ని మీకు చూపించాలనే మేము ఇంత దూరం రావడము. అది కూడా మీరు చూడండి. ఈ మిస్టరీని ఎవరైనా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ రావచ్చు. మన పుట్టపర్తి నుంచి జస్ట్ 10 కిలోమీటర్ల దగ్గరే ఉంటుందండి. ఇటు వెళ్తే గంగిరెడ్డిపల్లి వెళ్ళు మార్గం అండి. అలాగే ఇలా వెళ్తే ఆ తూట్రాయికి వెళ్ళే దారి వస్తుందండి. అది కూడా మీకు చూపిస్తాము. లెట్స్ గో. థ్యాంక్ యూ. రండి. అన్నీ చూడండి మీరు. ఇక్కడ చాలా వాతావరణం అయితే భయంకరంగా ఉంటుంది. చూడడానికి ఏమీ కాదు, మీరు రండి నిదానంగా. ఇది ఒక విచిత్రమైన రాయి. ఈ రాయి దగ్గరికి రావాలంటే శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గంగిరెడ్డిపల్లి గ్రామంలో ఇక్కడ చూడండి, విచిత్రంగా బట్టలు చెప్పులు ప్రతి ఒక్కటి ఇక్కడ వదిలేసి వెళ్ళారు. ఓకే, చూద్దాం రండి. ఇక్కడ కనిపిస్తున్న రాయి పేరు తూటు రాయి అంటారండి. మనకున్న అష్టదరిద్రాలు తొలగిపోవాలంటే ఈ రాయిని మాత్రం కంపల్సరీగా దర్శించుకోవాలి. చూడండి. అలాగే మా ఫ్రెండ్ అయిన అజయ్ కుమార్ నాయక్, ఆయన కూడా ఈ రంధ్రంలోకి వెళ్తున్నారండి. చూడండి. చాలా ఈజీగా అయితే బయటకు వచ్చాడండి. నచ్చరా ఇక్కడ వెరీ వెరీ నైస్ అండి. చాలా ఈజీగా వచ్చాడు. 2 రౌండ్లు పూర్తి అయిపోయింది. 3వ రౌండ్ లో ఉన్నాడండి. చాలా వండర్ఫుల్ అండి. బాగా వచ్చాడు బయటికి ఈ రంధ్రంలో నుంచి. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ సన్నివేశాన్ని అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక అన్నవారు ఉన్నారు. ఆ అన్నవారిని కూడా ఈ రాయి గురించి ఒక 2 మాటలు అడిగి తెలుసుకుందామండి. అన్న, నమస్కారము. నమస్తే అన్నయ్య. అన్న, మీ పేరు? మాది సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలము, నేటివ్ ప్లేస్ సాతార్లపల్లి. ఇక్కడే గంగిరెడ్డిపల్లి పక్కన సాతార్లపల్లి. అయితే పూర్వం నుంచి ఇక్కడ తూట్రాయి అనేది ఉన్నది. అయితే వెలుగులేకి ముందు నుంచి రాలేదు. ఈ ఒక 10 సంవత్సరములు 15 సంవత్సరముల నుంచి మాత్రమే ఇక్కడ వెలుగులేకి వస్తున్నది. ఎక్కువ ప్రాధాన్యత పెద్దోళ్ళు కానీ వచ్చి ఆడ మగ అనే తేడా లేకుండా లోపల వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతుంటారు. ఎవరికి ఇంతవరకు ఏ ఇబ్బందులు లేవు.
ఇక్కడ ముక్కొని పోయిన వాళ్ళకి మంచి జరుగుతున్నాయి, పెళ్లి కానోళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పెళ్ళిళ్ళు కానోళ్ళకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇంకా వాళ్ళ సమస్యలు ఉండేటివి కొన్ని పరిష్కారం అవుతున్నాయి. అనేక సమస్యలు ఉన్నా కూడా వారి దరిద్రానికి కూడా ప్రతి ఒక్క సమస్యకు ఒక విరుగుడని అన్నగారి మాటల్లో తెలుసుకున్నామండి. అలాగే ఈ రంధ్రంలోకి దూరితే పడతామా లేదా అని ఒక డౌట్ ఉంటుంది, కానీ ఆ డౌట్ పంచలైపోతుందండి. దూరి వెళ్ళి చూద్దామండి. ఇక్కడికి వచ్చేసామండి తూట్రాయి దగ్గరికి. ఆ దృశ్యాన్ని అయితే చూడండి మీరు కూడా ఎలా ఉందో ఇక్కడ అలాగే మనకు ఈ రాయి లోపల కూడా వెళ్ళాలని మీకు కూడా చూపిస్తాను. ఆ దృశ్యాన్ని చూడండి. ఇది నమ్మాలంటే మీకు కూడా నమ్మశక్యం కాదు, అయినా కూడా మీకోసం మేము వీడియో తీయాలని ఇంత దూరం వచ్చామండి. బాగా చూడండి. తూట్రాయి అంటే ఇదే. ఇక్కడ ఒక స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారి పేరైతే మాకు తెలీదు. మీరే ఆ దృశ్యాలను చూసి అక్కడ ఉన్న స్వామి పేరు ఏం పేరో మీరే డిసైడ్ చేసుకోండి. అలాగే ఈ రాయి లోపలికి వెళ్ళి మనం దూరి చూద్దామండి. మీరు కూడా చూస్తూనే ఉండండి. కట్ చేసుకో చూద్దామండి, దూరదాం. చూస్తున్నారు కదండి, మీరు కూడా చూడండి. ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేసానండి. అంతే చూస్తున్నాడు కదా మంచి ఇబ్బంది పెట్టుకుంటూ అంతే. చాలా ఈజీగా అయితే వచ్చేస్తున్నానండి నేనైతే. ఇంకొకసారి ఉంది. చాలా ఈజీగా వచ్చేసానండి. చూడండి. రెడీనా అన్నా? అలాగే ఇక్కడ మిస్టరీలు కానీ ఏదైనా సంఘటనలు కానీ ఈ రంధ్రంలోకి వెళ్ళిన వారు అలాగే ఏమైనా ఇరుక్కుపోయే సంఘటనలు ఏమైనా జరిగినాయి అని పెద్దలు చెప్పినారు. నేనైతే చూడలేదు. మా పెద్దలు చెప్పంగా నేను విన్నాను. ఏమిటి జరిగిందంటే, ఇక్కడ ఈ రంధ్రంలోకి వచ్చి ఒక ఆడమనిషి లావుగా ఉన్నందువలన చిక్కులుకుంది. అప్పుడు ఇక్కడ పక్కన ఉన్న గోపుదేవరపల్లికి పోయి సమ్మెట తీసుకొని వచ్చి పగలగొట్టల్లా అని వెళ్ళి వాళ్ళు ఇక్కడ తిరిగి రాకనే ఆమె బాగా సల్లుగా బయట వచ్చేసింది. చూడండి. ఒక ఆమె అయితే ఈ రంధ్రంలోకి వెళ్ళి ఇరక్కపోయిందంట. ఆ ఇరక్కపోయింటే ఇక్కడే చిన్న ఒక పల్లె ఉందండి. ఆ విలేజ్లోకి వెళ్ళి సమ్మిటి తెచ్చేకి వెళ్ళారు. ఆ సుత్తి తెచ్చేకి వెళ్ళిన వారు మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల ఇక్కడ ఆమె ఈజీగా బయటకు వచ్చేసిందండి. చాలా విశిష్టమైన రాయండి ఇది. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, చూడండి. నేనైతే చాలా ఈజీగా వచ్చేసానండి ఈ రంధ్రంలో నుంచి. అలాగే అన్నగారు కూడా ఈ రంధ్రంలోకి వెళ్ళి ట్రై చేస్తారు. చూపిద్దాము. అలాగే అన్న, ఈ విశిష్టత ఎన్ని రోజుల నుంచి ఉందో మీరు 2 మాటల్లో చెప్పండి మా వ్యూవర్స్కి. 10-15 సంవత్సరం నుంచి వెలుగులోకి వచ్చిందదా. 10-15 సంవత్సరాల నుంచి వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు. మన పల్లె రైతులైతే చూసినారు ఇక్కడ రావి ఉండాది అన్నట్లుగా. అయితే ముందు నుంచి మనము చూడలేదు, కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మేము 4-5 సార్లు వచ్చినాము. రంధ్రంలో దూరిపోయినాము. మనకన్నా లావుగా ఉండే మనుషులు కానీ వచ్చి ఇక్కడ రంధ్రంలో నుంచి బయటకు వెళ్ళిపోయినారు. లేడీస్, జెంట్స్ అంతా ఎవరైనా కానీ వాళ్ళు పోయినారు, వచ్చేసినారు. అలాగే అన్న, మీరు ఈ రంధ్రంలో నుంచి బయటకు వచ్చినారు, అన్ని చేసినారు. మీకు ఇక్కడ దూరిన తర్వాత మీకు ఏమేం పనులు నెరవేరినాయో అవి కూడా చెప్పండి మా వ్యూవర్స్. మా పిల్లవానికి, మా బామర్దికి ఒక అబ్బాయికి వివాహం కాలేదని అంతలెక్క తిరిగినారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఈ రంధ్రంలో వచ్చి పోయిన తర్వాత 3 నెలల్లోనే ఆ అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. పెళ్లి అయిపోయింది, జరిగిపోయింది. ఇప్పుడు బాగున్నారు. బాగున్నారు. చూడండి గైడ్స్, మీకు కూడా
ఈ అన్న మాటల్లో వినండి. ఎవరికో ఆయన వాళ్ళ రిలేషన్కి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయిందంట. మీకు కూడా అలాంటి వారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ ఎవరైనా సరే అలాంటి వారు ఉంటే ఇక్కడికి వచ్చి ఈ మోక్ష మార్గంలోకి ఆ స్వామిని దర్శించుకొని ఆ రంధ్రంలోకి వెళ్ళవలసిందిగా మా ప్రార్థన. చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ తూట్రాయి దగ్గరికి అయితే కంప్లీట్ చేసేసామండి. అన్నగారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ ఎవరే కానీ లేరు. చాలా కృతజ్ఞతలు అన్న మీకు. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. నాతో బట్టి నేను మీ అందరూ కలిసి ఇటుకు వచ్చిన దానివల్ల మనం యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరికి తెలియజేస్తే మనకు ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఆ స్వాముల వారిని దర్శించుకున్నా కొన్ని కర్మాలు పాపాలు పోతాయి అనేది విన్నాము. అయితే మీరు ఇక్కడొచ్చి ఆ దర్శనం చేసుకున్న తర్వాత మీరే ఆలోచన చేయండి, మీకు మంచి చెడ్డు అనేది తెలిసిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ బ్రదర్. మొత్తానికైతే ఈ తూటురాయిలో నుంచి బయటకు వచ్చేసామండి, కంప్లీట్ చేసేసాము. అలాగే ఈ అన్నగారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారండి. ఇక్కడ ఎవరే కానీ ఎవ్వరూ లేరండి. ఇక్కడ ఒక మనిషి కూడా అన్నగారు మాకు హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అన్న. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. మీ అందరికీ వీటికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మీరు ప్రజలందరికీ తెలియజేస్తారని నా మనసారా మీ అందరికీ కోరుకుంటున్నాను, ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను అన్న. ఓకేనా, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బాయ్. చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ తూటురాయి గురించి చెప్పాలంటే చాలా మిస్టరీగా ఉంది. అక్కడ ఉన్న వారికే విషయాలు తెలుస్తాయి. చాలామందికి ఈ విషయాలు తెలియజెప్పాలనే మా ప్రయత్నం. అక్కడికి వస్తే మీకు కూడా అర్థమవుతుంది. విచిత్రమైన ఈ బట్టలు చెప్పులు చూస్తే అక్కడ ఉన్న ప్రాంతంలో మనకే అతి భయంకరంగా కనిపిస్తుందండి. కానీ అక్కడ చిన్న చిన్న వస్తువులు ఉండి అక్కడ వారి దరిద్రం అన్నీ వెళ్ళిపోతాయని వారి నమ్మకం. మీరు కూడా ఇలాంటివి నమ్మితే అక్కడికి వెళ్ళవచ్చండి. ఎవరికి మేము నమ్మాలని చూడండి. అలాగే మా ఫ్రెండ్ అయిన అజయ్ కుమార్ నాయక్ ఆయన కూడా ఈ రంధ్రంలోకి వెళ్తున్నారండి. చూడండి. చాలా ఈజీగా అయితే బయటకు వచ్చాడండి. నచ్చరా వెరీ వెరీ నైస్ అండి. చాలా ఈజీగా వచ్చాడు. 2 రౌండ్లు పూర్తి అయిపోయింది. 3వ రౌండ్లో ఉన్నాడండి. చాలా వండర్ఫుల్ అండి. బాగా వచ్చాడు బయటికి ఈ రంధ్రంలో నుంచి. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ సన్నివేశాన్ని అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.